గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల మేము తినలేకపోయినాము. ఇక్కడే కొని ఇక్కడే అమ్ముకోవడం కూడా జరిగింది. దాంట్లో కొంచెం దొడ్డు బియ్యంలో పురుగులు రావడం అవి ఇవి చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు మాకు సన్న బియ్యం ఇవ్వడం మా అందరికీ సంతోషకరమైన విషయం. ఇలానే కొన్ని వస్తువులు కూడా మాకు సరఫరా చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంతే. ఈరోజు మేము సన్న బియ్యం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ప్రభుత్వం సన్న బియ్యం అంటే ఏదో మామూలుగా ముక్కువడిగా ఇస్తుంది అనుకున్నాం, కానీ ఆ బియ్యం చూసినట్టయితే దాని యొక్క క్వాలిటీ బాగుంది. అయితే గతంలో ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాగే బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఈ సన్న బియ్యం అందరూ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, బాగున్నాయి దాని క్వాలిటీ. అలాగే దీని ఏమంటే మాకు నిత్యావసర వస్తువులు కూడా ఇస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభ్యర్థన. దేవరకొండ బాలమని ఇదివరకు మాకు దొడ్డు బియ్యం ఇచ్చిండే బంక బియ్యం, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు. ఈ నెల సంది బాగానే ఉన్నాయి బియ్యం. చూసినాం, ఇప్పుడే తీసుకున్నాం బియ్యం, బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి బియ్యం. చాలా సంతోషం. ఇట్లనే ఇస్తే బాగుంటుంది. అట్లనే మాకు కూడా పింఛన్లు ఇస్తే కూడా బాగుంటుంది. రోడ్ల మీద రావటం చాలా సంతోషకరంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సన్న బియ్యంతో నిరుపేదలు రోజు దొడ్డు బియ్యం తిని కొన్ని అమ్ముకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సన్న బియ్యాన్ని బయట మార్కెట్లో ఎక్కువ రేటుతో డబ్బులు కొనాల్సిన అవసరం లేకుండా తక్కువ రేటుతోటి మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటం వల్ల చాలా ఆనందంగా రైతులు సన్న బియ్యాన్ని కడుపు నిండా ఇంటికి తినడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన వార్త. సన్నబియ్య పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. మన నల్గొండ పట్టణంలో నిన్నటి నుంచి అఫీషియల్గా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సన్నబియ్యం కార్యక్రమం పేద ప్రజలకు ఇన్నాళ్ళుగా దొడ్డు బియ్యంతో వాళ్ళు తినక ఆ బియ్యం సగం వేస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడం వల్ల అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా బాగున్నది. సన్న బియ్యం పేదలకు అందరికి కూడా బలిగిన వర్గాలందరికీ కూడా బాగున్నాయి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంచిగా సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి మాకు సంతోషం ఉంది. మా అందరికీ ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తారు కాబట్టి కొన్ని తిన్నారు, తినలేకపోయారు. అందుకని ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు. చాలా సంతోషం. మా 6 నెంబర్లో ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వగలుగుతారు. మంచిగా ఉంది, మాకు సంతోషంగా. మేము మంచిగా కొనుక్కు మా సార్ ఇస్తున్నారు. కంట్రోల్ షాపు బాగున్నాయి. సన్న బియ్య కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి బియ్యం కాకుండా మరి వేరే సరుకులు కూడా ఇవ్వాలని నేను పౌర సరఫరా శాఖ వాళ్ళతో కోరడం జరుగుతున్నది. ఇంకోటి మరి నాణ్యమైన సరుకులు, నాణ్యమైన బియ్యం అందించాలని నేను మరి ఈ విధంగా చాలా సంవత్సరాల దాకా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. దొడ్డు బియ్యం తిన్నాము. ఈ సన్న బియ్యం ఇచ్చినందుకు పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిగా ఉంటున్నది. పోయిన నెల ముక్క బియ్యం ఇచ్చేది, ఈ నెల బాగానే ఉండే, మంచిగా తింటామని చెప్పి. నా పేరు వచ్చి సయ్యద్ ఫయాజ్. వార్డు వచ్చేసి మాది 44 వార్డు, సలీంబాయి రేషన్ షాపు. పేదలకు సన్న బియ్యం మంచి నెంబర్ 1, చాలా నెంబర్ 1 ఉందండి. ఎందుకంటే బయట కొనాలంటే కేజీ 50 రూపాయలు ఉన్నది. దానివల్ల ఏంటంటే చాలా బాగుందండి. పేదలకైనా ఎవరికైనా కానీ మినిమం ఏంటంటే మంచిగా 6 కిలో వస్తుంది. మంచిగా 10 కిలో ఇస్తే ఒక 50 కిలో ఇస్తే ఇంట్లో 5-6 తినవచ్చు. అది కూడా తక్కువనే పడుతుంది. అట్లా సరే, ఓకే అండి. अब इतना महीना से मोटे चावल दी तो नहीं खा सके, बेच ली बा। अब बारी चावल खाते बाहर लेना बोलते 50 रुपये किलो है। 6 किलो 10 किलो जो और 5-6 आदमी बस नहीं हो रहा ऐसा। इससे पहले अच्छे नहीं थे, अब अच्छे है। ऐसा गरीब लोगों को मदद कर रहे, अच्छा ही बात है। ये बाहर लेना बोले तो 50 रुपये किलो दे रहे हैं। यहाँ पे गवर्नमेंट अच्छा दे दिया गरीब लोगों को, बहुत अच्छे चावल। इससे पहले मोटे रहे तो भी खा रहे थे, अब ये भी खाना पड़ता है बोल के अच्छे है बोल के बारीक है बोल के खा रहे हैं। फिर रोटी मोटे चावल रोटी बना खाते हम लोग, ये भी खा लेते, अच्छे बा।
चावल आए, अच्छे चावल। रेवंत रेड्डी सर का बहुत बहुत शुक्रिया। एक महीना नहीं, हर महीना ये चावल देना हमारे को। एक ही महीना नहीं, हर महीना चावल दे तो बस तरकारी ला लिए तो बरीक चावल हम पका ले खाए तो भी सुकून रहता। एक ही महीने मोटे रहे तो भी खाते रहे, हमें कनी कुनी थार को नरम कर ले को दाल खट्टा चटनी बना के तो भी खाते रहें, ले जाते रहें चावल। इसलिए अब बरीक चावल है तो भी फर्स्ट वाक ले लग जाते हैं। हर महीना ये चावल देना। नहीं, अब तो जो चावल हमारे पास स्टार्ट हो रहा है वो तो चावल ठीक है, इसमें मोटा धमाका थोड़ा बारे नया चावल है। अगर इससे ज़रा और साफ चावल दे तो सब लोगों को फ़ायदा होता, तो इसका भी जो है बहुत अच्छी चीज़, अच्छा शुक्रिया है। हाँ, बाहर तो इसका रेट तो ज़्यादा है, 50 से 45, 50 अबव चालू है। अब तो जो थोड़ा सा है, मगर ये तो राशन शॉप है, राशन शॉप के लिहाज से इसका रेट तो कम रहता, मगर लोगों को जितना जो है सो जितनी क्वांटिटी की ज़रूरत है उतनी क्वांटिटी तो नहीं दे सक रहे, मैं क्वांटिटी तो ज़्यादा ज़रूरत पड़ती, पब्लिक तो बढ़ गया। దొడ్డు బియ్యం ఇచ్చారండి, ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నారు. చూడ్డానికైతే సన్నగానే ఉన్నాయి, వంట చేస్తే కానీ తెలుస్తుంది అది సన్న బియ్యమా దొడ్డు బియ్యమా పాలిష్ చేశారా అనేది తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే మేము తీసుకోవాలి, వంట చేసినాక కానీ అప్పుడు చెప్పగలుగుతాం అవి సన్నవా లేదా. మొత్తం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. దీనివల్ల పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు చాలా మేలు జరుగుతున్నది. కావున ఇది నిరంతరం కొనసాగించవాలని విజ్ఞప్తి. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి సార్. కొంతమంది తీసుకుపోయినా కూడా ఎవరు తినలేదు, అమ్ముకుర్రు. ఇంక ఇప్పటి నుంచి తింటారు అందరూ. సన్న బియ్యం వచ్చినాయి. సన్న బియ్యం ప్రారంభించడం జరిగినది. ఈ బియ్యం ఎల్లవేళలా సంవత్సరం పొడుగునా ఇవ్వవలసిందిగా, ఏదో ఎలక్షన్లు ఉన్నాయని 2-3 నెలలు ఇచ్చి మళ్ళా తర్వాత దొడ్డు బియ్యం ఇస్తే బాగుండదు కాబట్టి ఇది ఎల్లవేళలా కొనసాగించవలసిందిగా వేడుకుంటున్నాము. ఇది చాలా పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇదివరకు దొడ్డు బియ్యం కొంతమంది తీసుకుపోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడుకోలేదు కాబట్టి ఈ సన్న బియ్యం వలన పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నది. కావున ఈ ప్రభుత్వానికి ఎప్పుడు సంవత్సరం పొడుగున ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ధన్యవాదాలు. సన్న బియ్యం వల్ల పేదలకు ఉపయోగకరమే, కానీ దీన్ని నిలిపివేయకూడదు, ఈ మధ్యన ఆపేయకూడదు, ఇది కంటిన్యూ చేయాలని మనవి, ప్రభుత్వానికి మనవి. దీన్ని నిలిపివేయకూడదు, పేదలకైతే ఉపయోగకరమైంది. అందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం మొత్తం విజయవంతంగా నడుస్తుంది. ఈ సన్న బియ్య కార్యక్రమం నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ యోజన కింద 4% 40 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది పేదలందరికీ కూడా శుభదాయకం. ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఏదో ఎలక్షన్లు వచ్చినాయిగా 4 నెలలు 5 నెలలు ఇచ్చి తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక బంద్ చేయకుండా నిరంతరం పేద ప్రజలకు ఈ సన్నబియ్యం పంపిణీ చేయాలని కోరుకుంటున్నాం. ఇదివరకు దొడ్డు బియ్యం తీసుకపోతున్నాం, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి మంచిగానే ఇప్పుడు ఇదే కొనసాగాలి. ఇది మంచిగా ఎప్పుడు మంచిగా ఉంటే బాగుండదని. ఈ సన్నబియ్యం పంపిణీ స్కీమ్ చేయడం చాలా అదృష్టం. మంచి నిరుపేద కుటుంబాలకి సన్నబియ్యం అందుతున్నాయి. కావున ఈ స్కీమ్ పంపిణీ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ నిరుపేద కుటుంబాలకి చాలా ఉపయోగపడుతుంది ఈ బియ్యం. ఇంతకుముందుకు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఈ బియ్యం ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇస్తారు కాబట్టి ఇప్పుడే ఇవ్వకుండా మళ్ళీ మొత్తం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. సన్న బియ్యం పంపిణీ రేషన్ షాప్ల ద్వారా పంపడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా పరిగణిస్తున్నాము. ఈ ఎలక్షన్ మూమెంట్ కాకుండా ప్రతిసారి ఇదే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఇంత ముందుకు చాలా అవకతవకలు జరిగినాయి. దొడ్డు బియ్యం సరిగ్గా ఎవరు తీసుకోకపోవడం వల్ల అవి వేరే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది.